నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీహార్ రాజకీయాలు ఏం ఇండికేషన్ ఇస్తున్నాయి, లేదా ఎన్డీఏ పక్షాలు ఎలాంటి సంకేతం అందిస్తున్నాయి? ప్రత్యేకించి బీజేపీ తాను బలంగా ఉన్న చోట ఎలాంటి రాజకీయం నడపాలనుకుంటుంది? మహారాష్ట్ర బీహార్లో రిపీట్ కాబోతుందా? మొత్తానికి చాలా ఆసక్తికరమైన అంశాన్ని నితీష్ తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన పక్క నుండి మరి రాజ్యసభకు నామినేషన్ వేయించింది ఎవరో కాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న దాని మీద సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటి సమగ్ర విశ్లేషణ అందిస్తారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఆయన 10వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకని అంత హఠాత్తుగా ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నారు? రాజ్యసభలో నేను కూర్చోలేదు, ఈసారి కూర్చోవాలని ఉంది నాకు. అదేం సరదా సార్? ఉన్నారు రాజ్యసభలో దీనికన్నా ముందు కూడా ఆయన అన్నారట కదా. ఇప్పుడు వచ్చారు. దీనికన్నా ముందు ఆయన లోక్సభలో ఉన్నారు. మనకందరు తెలిసిందే 1990లో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా వచ్చారు. 90 అనగానే మీరు ఆలోచించారు, 1990 అంటే మన 26 అంటే 36 సంవత్సరాల ముందు హీ వాజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ అగ్రికల్చర్. ఓకే, అప్పుడు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో దేవీలాల్ గారు ఉన్నారు ఆ టైంలో ఈయన. దాని తర్వాత హీ వాజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మన నితిన్ గడ్కరీ గారు ఉన్న అదే పదవిలో పోర్ట్ఫోలియో 1999 నుంచి నవంబర్ 19 అంటే ఒకటే నెల ఉన్నారన్నమాట. ఓన్లీ 1 month హీ వాస్ దేర్. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత అగైన్ 2000 నుంచి 2001 మే 2000 నుంచి 2001 జూలై దాకా ఆయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా ఉన్నారు. సో ఆయనకు అగ్రికల్చర్ కొంచెం ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకుంటాను. దాని తర్వాత ఆయన హీ వాజ్ ద రైల్వే మినిస్టర్ 2001 to 2004 3 సంవత్సరాలు రైల్వే మినిస్టర్ ఉన్నారు. రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు హీ మేడ్ హిస్ మార్క్ కదా అటల్ బిహారీ వాజ్పేయి గారి క్యాబినెట్లో ఆ టైంలో. ఆయనకన్నా ముందు మమతా బెనర్జీ ఉండే రైల్వే మినిస్టర్, మీకు గుర్తుంటుంది. అవునవును. దాని తర్వాత ఆయన వచ్చిన తర్వాత హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. 22 ముఖ్యమంత్రి బీహార్గా 2015లో ఫిబ్రవరి 22 తారీఖు బికేమ్ ద ముఖ్యమంత్రి. అది ఆయన తర్వాత ఆఫీస్లో 2005 to 2014 కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికన్నా ముందు తో ఆలోచించండి, అన్ని సంవత్సరాల నుంచి మీరు చెప్పినట్లు 20 సంవత్సరాల్లో బీహార్ ముఖ్యమంత్రి ఉన్నారు. 2005 to 2014. 2014లో జీతారాం మాంఝీ, మీకు తెలుసుంటే చిన్న ఒక గొడవ జరిగింది అక్కడ. తో జీతారాం మాంఝీ గారిని తీసుకొచ్చారు. దాని తర్వాత తిరిగి హీ బికేమ్ ద ముఖ్యమంత్రి అగైన్. నితీష్ కుమార్ గారు పాలిటిక్స్ అనేది మండల్ పాలిటిక్స్ నుంచి మొదలవుతుంది. వీళ్ళు మీరు చూస్తే లాలూ ప్రసాద్ యాదవ్, ఇప్పుడున్న అందరు యంగ్ టర్క్స్, శరద్ యాదవ్ ఉండే, దీనికన్నా చాలామంది ఉన్నారు దీంట్లో. బీహార్ పాలిటిక్స్లో చాలామంది, ఈవెన్ చంద్రశేఖర్ గారు, అందరూ దేవర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్ వచ్చారు. నితీష్ కుమార్ గారు కుర్మీ క్యాస్ట్ బీహార్లో, ఒక ఓబీసీ, అది చాలా చిన్న కమ్యూనిటీ. ఆయన దాని నుంచే ఆ చిన్న కమ్యూనిటీ ఉన్నా కానీ దానికి ఉండి కూడా ఆయన 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే మీరు మెచ్చుకోవాలి. ఆయన బీహార్ ఇస్ అ ఓబీసీ డామినేటెడ్ స్టేట్. అక్కడ యాదవులకి పెద్ద పట్టు ఉంది. అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ అంతా మీకు గుర్తొస్తుంది, పేర్లన్నీ గుర్తొస్తాయి మీకు. కానీ ఆయనకు ఒక పేరు వచ్చి ఉంటుంది, పల్టూ రామ్ అని, అంటే పల్టీలు కొడతాడని. ఎందుకు? ఆయన 2005లో మెజారిటీగా వచ్చిన ముఖ్యమంత్రి. ఓకే, ఆర్జేడీని పక్కన పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత 2015లో, అప్పుడు 2014లో బీజేపీ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రిగా ఎన్నిక వచ్చిన తర్వాత 2015లో మహాగఠబంధన్ బీజేపీని మొత్తం బీహార్లో పక్కన పెట్టేశారు. ఓకే, దాని తర్వాత 2017లో మళ్ళీ తిరిగి ఎన్డీఏకి వచ్చారు. ఆలోచించారు, 3వసారి అక్కడ ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ 2022లో కాంగ్రెస్ ఆర్జేడీకి వెళ్ళిపోయారు. మళ్ళీ 2024లో తిరిగి బీజేపీకి వచ్చారు. ఇంకెళ్ళన్నాడు కదా. సో ఇప్పుడు 2026లో అసెంబ్లీ ఎలక్షన్ గెలిచారు. బీజేపీ ఏమంటుందంటే మాకు ఎక్కువ సీట్లు ఉండే, కానీ మేము ఎప్పుడు నితీష్ కుమార్ని సపోర్ట్ చేశాం, ఆయనే వాకౌట్ చేశారు, మేము వాకౌట్ చేయలేదు పార్టీ నుంచి. ఎప్పుడు 2 సార్లు ఆయనే వాకౌట్ చేసి ఆర్జేడీ వైపు వెళ్ళారు. ఆయన ఎప్పుడున్నా కానీ మేమే సపోర్ట్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందా అనేది అందరూ ఒక సస్పెన్స్ లాగా, ఒక
పొలిటికల్ రీజనింగ్ చూస్తున్నారు. అమిత్ షా గారు ఉన్నారు అక్కడ, నామినేషన్ వేస్తున్నప్పుడు అమిత్ షా గారు పక్కనే కూర్చున్నారు. నితీష్ కుమార్ పారిపోతాడేమో అని భయం ఉండేమో అమిత్ షాకి, దానికోసం పక్కన కూర్చున్నాడు, చూసుకుని నామినేషన్ వేసుకొని వెళ్ళు అని చెప్పడానికి. కానీ అంగీకరించారు అమిత్ షా గారు దట్ హిస్ రోల్ ఇస్ బీహార్ పాలిటిక్స్లో ఒక ఎరా అయిపోయింది. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఈ 2025 ఎలక్షన్ కన్నా ముందు 2015 అనుకుంటాను, అప్పుడు కూడా ఆయన అన్నారు నేను దిస్ ఇస్ ద లాస్ట్ టర్మ్ నేను ముఖ్యమంత్రిగా ఉంటాను. దాని తర్వాత మళ్ళీ చెప్పారు ఇది నా లాస్ట్ టర్మ్, దీని తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉండని చెప్పారు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన కొడుకు మోస్ట్లీ ఎట్లా అవుతుందంటే కొడుకులు లేకుంటే కూతుర్ని పాలిటిక్స్లో తీసుకొస్తారు. ఆయన కొడుకు ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు ఆయనకి పాలిటిక్స్లో. ఇప్పుడు ఇవాళ పార్టీలో చేరబోతున్నా అంటున్నాను. మనం చూడాల్సిందండి అంత నిశాంత్ ఆయన పేరు. నిశాంత్కి ఇంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నితీష్ కుమార్ నెక్స్ట్ స్టాప్ ఏముంటుందని నిన్న చాలామంది అన్నారు ఆయన్ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేస్తారంటే నేను చెప్పాను అది ఆ ప్రసక్తి రాదు. మోదీ గారు అట్లాంటి ఒక పోస్ట్ పెట్టుకోరు. పార్టీలో అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నప్పుడు నితీష్ కుమార్ని ఉప ప్రధాని అవసరం కూడా లేదు కదా సార్. లేదు, అవసరం లేదు. కానీ ఎందుకు ఈ టైంలో నితీష్ కుమార్ గారు ఎందుకు పక్కన వచ్చారని అందరికీ అది ఆ రీజనింగ్ నాకు కూడా అర్థం కావట్లేదు. ఐ థింక్ వాజ్ ఆస్క్డ్. ఇదే టైంలో మీరు చూస్తుంటారు 6 మంది 8 మంది గవర్నర్ని మార్చారు నిన్న. ఓకే, చాలా క్రూషల్. సివి ఆనంద్ బాబుని ఈవెన్ మమతా బెనర్జీ వాజ్ అస్టానిష్డ్ అండి. ఆయన ఎందుకు మార్చారండి? షో షాక్డ్. ఎందుకంటే ఆయనతో ఎప్పుడు గొడవ ఉండే, ప్రతిరోజు గొడవ ఉండే. ఆయన ఏం వస్తాడని తెలియదు. ఇప్పుడు ఆమెకు అదే టెన్షన్. రవి తీసుకొచ్చి డేంజరస్ తమిళనాడులో ఆయన ఇది ఒక పెద్ద ఇష్యూ. అమిత్ షా గారి ఏదో గేమ్ నడుస్తుంది. మనం అమిత్ షా గారి మైండ్ మనం గెస్ట్ చేయలేము ఏం చేస్తారనేది. సో ఈ బీహార్లో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తారు, బీజేపీ బయట నుంచి 5 మంది పేర్లు బయటకు వస్తున్నాయి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని. ఎవరు అవుతారనే కానీ అమిత్ షా గారు డిసైడ్ చేస్తారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అన్నమాట. నితీష్ కుమార్ గారిది 2-3 మనం ఒక లాంగ్ ఇన్నింగ్స్లో మనం 2 గుర్తుపెట్టుకో. ఒకటి యాదవ్ వర్సెస్ నాన్ యాదవ్ని ఆయన చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు. యాదవ్ వర్సెస్ నాన్ యాదవ్ అనగానే లాలూ ప్రసాద్ దగ్గర ఉన్నప్పుడు యాదవ్ల గురించి మాట్లాడుతుండే, బయటకు వచ్చినప్పుడు కుర్మీలు బ్యాక్వర్డ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాయి. లాస్ట్ స్టెప్ అయినది 2025 ఎలక్షన్ ముందు మాస్టర్ స్టెప్ వాస్ మహిళలకి అడ్వాన్స్గా అమౌంట్ ఇవ్వడము, ఒక ఆంటర్ప్రెనర్గా పెట్టుకోవడం. దాంట్లో మహిళల్ని చాలా మటుకు ఓటర్స్ వచ్చి బీహార్లో, ఎందుకంటే ఆ ఎలక్షన్ కాంగ్రెస్ గెలుస్తారు ఆర్జేడీ గెలుస్తారని చెప్పి చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉందని చెప్పగానే ఆల్మోస్ట్ 2/3 మెజారిటీకి వెళ్ళిపోయారు బీజేపీ. సో దాంట్లో డెఫినెట్గా నితీష్ కుమార్ గారి రోల్ ఉంది. కానీ బీహార్ని నెక్స్ట్ స్టెప్లో తీసుకెళ్ళాలంటే బీజేపీ ఏంటంటే కర్ణాటకలో చేసిన అదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తున్నారు. కొంచెం తేజస్వి అయితే మహారాష్ట్ర అని చెప్తున్నాడు. మహారాష్ట్ర ఎక్స్పెరిమెంట్ బీజేపీ బీహార్లో మహారాష్ట్ర చేస్తున్నారని. మహారాష్ట్ర కన్నా నేను చాలా మటుకు కర్ణాటక చూస్తున్నాను. కర్ణాటకలో ఒక టైంలో బీజేపీ వాజ్ నోబడి. ఒక 20 సంవత్సరాల ముందు జేడిఎస్ అండ్ కాంగ్రెస్ అంతే. ఏ స్టేట్ దేవరాజర్స్, రామకృష్ణ హెగ్డే ఇట్లాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్న ప్లేస్లో బీజేపీ మళ్ళీ మెల్లగా దూరొచ్చారు యదియూరప్పతో. అప్పుడు జేడీఎస్ పెద్ద ప్లేయర్ ఉండే, డిక్టేట్ చేస్తుండే బీజేపీకి మీకు ఎన్ని సీట్లు ఇస్తాం కావాలంటే తీసుకోండి అని. తమిళనాడు లాగా డిఎంకే ఏఐడిఎంకే చెప్తారు చూడండి అట్లా. లేకుంటే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ చెప్తారు. మెల్లగా బీజేపీ అడ్జస్ట్ చేసుకున్నారు, చూద్దాంలే అని చెప్పి మెల్లగా పోటీ చేసి లాస్ట్లో జేడీఎస్ దిగి కిందకు వచ్చేసారు. ఈ 2024 ఎలక్షన్లో కుమారస్వామిని తీసి మంత్రిగా చేసేసి దేవగౌడ గారిని రాజ్యసభకి పంపించేశారు. దాంతో జేడీఎస్ ఫినిష్ అయిపోయింది. అక్కడ క్లీన్ చేసేసింది. ఇప్పుడు అంటున్నారు కాదు మేము ఒంటరిగా పోటీ చేస్తాం నెక్స్ట్ ఎలక్షన్. ఎవరు? జేడీఎస్. అదొక మాండ్యా పార్టీ సార్. అదే మాండ్యా పార్టీని నాన్ మాండ్యా కూడా చేశాడా? అది బీజేపీ స్ట్రాటజీ. ఇదే స్ట్రాటజీ షిండేతో చేసుకున్నారు వాళ్ళు మహారాష్ట్రలో. శివసేన క్లీన్ అయిపోయింది. ఫస్ట్ టైం ఆయన శివసేన స్ప్లిట్ చేశారు. షిండే కావాలండేదానికి షిండేను వాడుకున్నారు, ముఖ్యమంత్రి చేశారు. ఫడ్నవీస్ ఇంత సీనియర్గా ఉన్నా కానీ పక్కన కూర్చున్నారు, డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టారు. ఓకే, అందరూ అడిగారు ఫడ్నవీస్ గారు మీరేం చేస్తున్నారు, ఇటు మీ సీనియర్ ఇట్లాంటి మనుషులు మీరు ఎట్లా లవ్ చేస్తారు, మీరే ముఖ్యమంత్రి. సబ్కా టైం ఆయేగా, అప్నా టైం బి ఆయేగా అన్నారు. టైం వచ్చింది, గెలిచారు. ఈసారి సీఎం అయ్యారు. ముంబై ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు ముంబైలో మా మేయర్ ఉండబోతున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. ఎవరు? షిండే. మా మేయర్ కాకపోతే ఇంకెవరు గారు, మేము ఉద్ధవ్ ఠాక్రేతో వెళ్తామని చెప్పారు. సరే అని చెప్పారు ఫడ్నవీస్ గారు. దానికి ఎలక్షన్గా ముందు చాలామంది షిండే వాళ్ళ పార్టీ నేతల్ని కొనుక్కున్నారు బీజేపీ. ఆయనకి ఇంకా కోపం. ఇప్పుడు
ఆయన కూడా ఇంకొక కుమారస్వామి లాగా తయారు చేసేస్తారు వీళ్ళు. ఓకే, స్లోలీ షిండేని కూడా పక్కన పెట్టి. సో బీజేపీ అంటే షిండే ఒక రోజు పొద్దునే లేచి అద్దం ముందు చూసుకుంటే అక్కడ కుమారస్వామి గారు వేస్తారు అద్దం. అది ఏం లేదు సార్. బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే వాజ్పేయి గారు, నేను అనుకుంటున్నాను, ఎందుకు ఐ మే బీ రాంగ్, అమిత్ షా గారు మైండ్ ఎవరు రీడ్ చేయలేరు, కానీ బీజేపీ ఎక్కడెక్కడ అలయన్స్లో ఉన్నారో అక్కడ బీజేపీ వాళ్ళ పట్టు తీసుకొస్తుంది. ఇప్పుడు కర్ణాటక మీద నెక్స్ట్ ఫోకస్ రాబోతుంది బహుశా, ఎందుకంటే అక్కడ బీజేపీకి టెక్నికలీ స్ట్రాంగ్ లీడర్స్ లేరు. ఈవెన్ బీహార్లో లేరు. యాక్చువల్లీ బీహార్లో మీరు సుశీల్ కుమార్ మోదీ తర్వాత ఆయన ఎప్పుడు లేరు, ఆయన పోయారు. ఆయన వెళ్ళేదాకా ఆయన ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉంటుండే, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. నితీష్ కుమార్ ఉన్నదాకా వాళ్ళు ఛాన్సే ఇవ్వలేదు. సో స్లోలీ బీజేపీ ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ దగ్గర అలయన్సెస్ ఉన్నాయో అక్కడ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, ఇప్పుడు బీహార్, రేపు కర్ణాటక. మిగతా స్టేట్లో బీజేపీ ఎక్కడ అలయన్స్లో లేరు. ఎక్కువ చిన్న చిన్న స్టేట్స్ ఉంటుంది. అవును, గెలిచిన స్టేట్లో వాళ్ళు పక్కన కూర్చోలేదు ఇక్కడ చైర్లో. ఇదే జరుగుతుంది. బహుశా ఇంకా కర్ణాటక ఎక్స్పెరిమెంట్ వెయిట్ చేయాల్సి. ఇంకా నితీష్ కుమార్ గారిది ఇప్పుడు ఒక సన్సెట్ పాలిటిక్స్కి వచ్చేసింది. ఆయనకు అర్థమైపోయింది రాజ్యసభ ఏం రోల్ ఇస్తారు సార్, నాకు అర్థం కాదు. ఆయనకి ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చేస్తారు మళ్ళీ. ఓకే, యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, అంతే, అగ్రికల్చర్ మినిస్టర్గా ఇచ్చేస్తారు. ఆయన దీనికన్నా ముందు కూడా అదే రోల్లో ఉన్నారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేరు, హోమ్ మినిస్టర్ ఇవ్వలేరు, రైల్వే ఇవ్వరు. రైల్వే ఇప్పుడు కావాలంటే ఇవ్వచ్చు, కానీ రైల్వే రోల్ చాలా తగ్గిపోయింది. రైల్వేలో కావాల్సింది టెక్నోక్రాట్స్, మొత్తం టెక్నికల్ అర్థం చేసుకుని మంచి ఆయన 3 పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేస్తున్నారు. ఐటీ, రైల్వేస్ అండ్ దెన్ ఇస్ అదర్ మినిస్ట్రీస్ ఆల్సో ఈజ్ హ్యాండ్లింగ్. 2-3 మినిస్ట్రీస్ ఆయన సపరేట్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ఆయన మెచ్చుకోవాలి ఈ మాటకి, దట్ ఈజ్ హ్యాండ్లింగ్ సో మెనీ థింగ్స్ అట్ ద సేమ్ టైం. కానీ అక్కడి నుంచి రైల్వే తీసేస్తే నితీష్కి ఎక్కువ రోల్ లేదు రైల్వేస్కి. సో ఐ థింక్ హీ విల్ స్టిక్ టు వాట్ ఇట్ ఈస్. రాజ్యసభలో మేబీ ఆయనకి అగ్రికల్చర్ లేకుంటే ఇంకేదైనా మినిస్ట్రీ ఇచ్చారు, రూరల్ డెవలప్మెంట్ ఇవ్వచ్చు. ఆయనకు పట్టిన అదే రోల్ అన్నమాట, ఆయన అది చేసుకుంటారు అంతే. ఇప్పుడు ఆయన అయిపోగానే నెక్స్ట్ ఫోకస్ ఏమన్నా ఇటు ఈ తెలుగు రాష్ట్రాలకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? తెలుగు రాష్ట్రాల్లో ఐ థింక్ ఇప్పుడు ఎలక్షన్ లేదు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం అని చెప్పి బీజేపీ లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకొని ఉంటారు. కానీ ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దానికి కొన్ని ఫ్యాక్షనిజం కేరళతో కంపేర్ చేస్తున్నారు. కేరళలో కూడా బీజేపీ ఇట్లాంటి 3-4 గ్రూప్స్ ఉన్నాయి. సురేంద్రన్ గ్రూప్ ఒకటి ఉంది, రాజీవ్ చంద్రశేఖర్ గ్రూప్ ఒకటి ఉంది, శోభా సురేంద్రన్ గ్రూప్ ఒకటి ఉంది, పీకే కృష్ణదాస్ గ్రూప్ ఒకటి ఉంది. అక్కడ కూడా గ్రూపులు ఉన్నారు. అదే ప్రాబ్లం తెలంగాణలో ఉంది. తెలంగాణలో సార్ట్అవుట్ చేసుకుంటారు, ఆ టైంకి వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటారు. కానీ అప్పుడు చాలా లేట్ అయిపోతుందేమో అనుకుంటాను నేను. తెలంగాణలో కూడా కర్ణాటక ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయాలండి, అది చేయలేదు బీజేపీ. చేస్తే తప్పది. బీఆర్ఎస్ని కంప్లీట్గా వైపౌట్ చేయాలండే, అది బీజేపీ తప్పు. బీజేపీ చేయలేదు, వాళ్ళని అట్లనే ఉంచుకున్నారు. ఐదర్ వాళ్ళ లీడర్స్ని కొనుక్కోవడమో, లేకుంటే వాళ్ళ పార్టీ నుంచి డిఫెక్షన్స్ చెప్పడమో. కవిత అయితే వెళ్ళిపోయింది పార్టీ నుంచి, మీరు అది ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయారు బీజేపీ. ఇప్పుడు ట్రయాంగులర్ కాంటెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా చూసాం మనం, అదే జరిగింది. ఆ ట్రయాంగులర్ కాంటెస్ట్ కాకుండా డైరెక్ట్ కాంగ్రెస్తో పోటీ చేయాలంటే దానికి ఫస్ట్ కాంగ్రెస్తో పోటీ చేయకుండా మీరు ఫస్ట్ బీఆర్ఎస్తో పోటీ చేసి వాళ్ళని సీన్ నుంచి క్లియర్ చేసేస్తే 10 సంవత్సరాల్లో ఇట్ విల్ బి ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది తెలంగాణ. అది జరగాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ని మీరు ఫినిష్ చేయాలి. అది మీరు చేయలేదు. మీరు ఆల్మోస్ట్ ఫినిష్ అయిన పార్టీకి మళ్ళీ ఒక లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చారు. మీరు పోయిన ఎలక్షన్లో కంప్లీట్గా వైపౌట్ అయిపోయారు. ఇప్పుడు చూడండి, రాజ్యసభకు కూడా వాళ్ళు క్యాండిడేట్ని పెట్టలేదు. పెట్టాలుండే, పెట్టి ఏం చేయాలంటే విప్ ఇష్యూ చేయాలండే. విప్ ఇష్యూ చేస్తే 10 ఎమ్మెల్యేలు ఓట్ చేయాలి. ఓట్ చేయకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. దట్ వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ స్ట్రాటజీ. కానీ చేయలేదు. వాళ్ళు ఏమంటారు, మీరు కోర్టు మీరు డిస్క్వాలిఫికేషన్ కోసం స్పీకర్ దగ్గర నుంచి, స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకోరు. యూ షుడ్ జస్ట్ పుట్ 1 డమ్మీ క్యాండిడేట్, ఆయన్ని క్యాండిడేట్గా పెట్టి మీరు సరే అందరు ఓటు వేయాలి మా పైప్ నుంచి విప్ ఇష్యూ చేయాలి. విప్ ఇష్యూ చేస్తే డెఫినెట్గా ఇట్ వుడ్ హావ్ వర్క్డ్. డిస్క్వాలిఫై అయిపోతుండే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కొంచెం దీని నుంచి వాళ్ళకి కొంచెం చవన్ప్రాష్ తిన్నట్లు అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చినట్లు ఉంది వాళ్ళకి మున్సిపల్ ఎలక్షన్ నుంచి. కానీ చెప్పలేము, తెలుగు స్టేట్స్ ఏమైనా జరగవచ్చు. కానీ తర్వాత ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అటెన్షన్ అంతా కర్ణాటక మీద ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటకలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఒక 6 నెలల్లో మనకు తెలిసిపోతుంది. బీహార్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మోదీ గవర్నమెంట్కి పెద్ద థ్రెట్ ఏం లేదు. రాజ్యసభలో వాళ్ళ పార్టీకి మెజారిటీ వచ్చేసింది. అలయన్స్ ఒకటే కాకుండా పార్టీకే మెజారిటీ వచ్చేసింది. సో రాజ్యసభ టెన్షన్ కూడా లేదు ఇప్పుడు. సో బహుశా వచ్చే చిన్న చిన్న ఎలక్షన్ అస్సాంలో ఒకటి ఉంది, వెస్ట్ బెంగాల్లో ఒకటి ఉంది. ఈ 2 ఎలక్షన్ మీద బీజేపీ చాలా మటుకు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ గవర్నర్ మూవ్మెంట్ కూడా దాంతో కనెక్షన్ చేసుకోవచ్చు మనం ఒకసారి. రేపు ఏ పార్టీ రవిని అక్కడ పంపటం మమతాని ఇంకా సఫకేట్ చేయడం కోసం ఉండొచ్చు కూడా. అండ్ హీ వాజ్ అ ఫార్మర్ ఐపీఎస్
ఆఫీసర్. సో ఆయనకు తెలుసు ఎట్లా హ్యాండిల్ చేయాలి వీళ్ళని చెప్పేసి. సివిల్ సర్వీస్ ఆఫీసర్గా ఉన్నారు. సో హీ నోస్ హౌ టు హ్యాండిల్ దిస్ పీపుల్ అన్నమాట. చూద్దాం రైట్ సార్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో ఇది జాతీయ రాజకీయాలు. ఇప్పటిదాకా మనం అంతర్జాతీయ అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నాం సురేష్ గారితో. జాతీయ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్ ఇది. నితీష్ కుమార్ ఫస్ట్ బెంచెస్లో కూర్చున్న నితీష్ కుమార్ బ్యాక్ బెంచెస్ ఎందుకు ఆప్ట్ చేశారు అంటే, రాజ్యసభ హుందా అయిన గౌరవమైన ఉద్యోగమే కాదట్లేదు, బట్ ఆయన ఏంటంటే నేను ఇంతవరకు లోక్సభ వెళ్ళాను, ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యే ఇవన్నీ అయినాయి ముఖ్యమంత్రి, బట్ రాజ్యసభలో ఎప్పుడు లేను కాబట్టి వెళ్తాను అని ఏదో రీజన్ చెప్పుకున్నారు. అది కాదు ఖచ్చితంగా. సురేష్ గారు అన్నట్టు ఒక కర్ణాటకని ఒక మహారాష్ట్రని బీహార్లో రిపీట్ చేయాలనుకుంది బీజేపీ. అందుకనే అమిత్ షా దగ్గరుండి చేయి పట్టుకుని మరీ ఆయన చేత రాజ్యసభకి నామినేషన్ వేయించారు. సో అమిత్ షా వచ్చారు, చేయి పట్టుకుని ఎవరి చేత నామినేషన్ వేయిస్తబోతున్నారు రాబోయే రోజుల్లో అటు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు, 2-3 ఏళ్ళు అది జరిగే అవకాశాలు ఉన్నాయి.